మనం మొన్నటి దానిలో కొంచెం వదులుకున్నాం. ఎప్పుడు కూడా సశేషంగా మంత్రాధికారంలో సశేషంలోనే ఉన్నాము. అది మనం ఇవాళ విశేషంగా చెప్పుకుంటే సరిపోతుంది. ఆ తేహ్య అస్య అంటే ఇక్కడ ఏమన్నారు? సారీ, మంత్రి పరిషదం అనేది ఇంకా డిస్కషన్ కు మనం రాలేదు. కర్మణామారంభోపాయ చెప్పుకొని మనం వదిలేసుకున్నాం. అంటే అక్కడ దాని మీదే చాలా డిస్కషన్ వచ్చింది. అసలు ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది, ఒక ప్రణాళిక అనేది ఏదైతే ఉంటుందో మనం ఆ రోజు మాట్లాడుకున్నాము, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని. అంటే ముందు ప్రణాళిక అనేది ఒకటి వేసుకోవాలి. దానికి 5 భాగాలు ఉంటాయి. 5 స్టెప్స్ మనం చూసుకోవాలి. ఫస్ట్గా ఆరంభోపాయము ఏది చేయదలుచుకున్నామో అది. మీరు ఈవెన్ దిస్ ఇస్ అప్లికబుల్ టు యువర్ ప్రజెంటేషన్ ఆల్సో. లైక్ ఒక ఆర్టికల్ రాయాలంటే ఇది శాస్త్రాల్లో కూడా ఉపక్రమము, ఉపసంహారము, సంగతి ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. టెర్మినాలజీ డిఫరెంట్. అంటే మనం ఒక ఒక ఆర్టికల్ రాస్తే కూడా ఉపక్రమం ఎలా ఉండాలి, బిగినింగ్ అనేది ఎలా ఉండాలి, అదే విధంగా ఒక పెళ్లి చేయదలుచుకున్నాం, అసలు ప్రారంభం అనేది ఎలా చేయాలి, అంటే దేంతో మనం మొదలు పెట్టాలి. సో ఈ విధంగా ఒక యజ్ఞం ఎనీథింగ్. కాబట్టి కర్మణం ఆరంభోపాయ, మొట్టమొదటిగా మనము ప్రారంభం ఎలా చేయాలి, ఎందుకంటే మనకు ప్రారంభమే ముగింపుకు శ్రీకారం చుడుతుంది. శ్రీకారం అంటాం మనం. నిజం చెప్పాలంటే ప్రారంభాన్ని మనం ఏదైతే ప్రారంభం చేస్తామో ప్రారంభాన్ని బట్టే ఆ పరిసమాప్తి కూడా ఉంటుంది. అంటే దానికి ముహూర్తము ఇత్యాదులు అనడంలో అర్థం ఏంటి అంటే, దేశకాలాలు చూసుకుని స్టార్ట్ చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఆ ఎస్టిమేషన్ ఎక్కడ రాంగ్ పోయినా కూడా టోటల్ రాంగ్ అవుతుంది. కాబట్టి ఆరంభోపాయము, వృషద్రవ్య సంపత్తు, దేశకాల విభాగము, అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను డిజాస్టర్ మేనేజ్మెంట్. మొన్న నేను ఆ టర్మ్ దొరకక క్రైసిస్ మేనేజ్మెంట్ అన్నాను. వినిపాత ప్రతీకార, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక కౌటిల్యుడి అర్థశాస్త్రంలో మనకి తర్వాత వస్తుంది, ఎక్కడో 6 7 అధికరణంలో వస్తుంది. నేను ఒక ఆర్టికల్ అది యాక్చువల్గా అది ఐ థింక్ పవర్ పాయింట్లోనే ఏదో చేసినట్టున్నాను. అది మీకు పంపిస్తాను, నా దగ్గర ఉంది, మీ గ్రూప్కి పంపించేస్తాను. అది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దేనికైనా సరే ఇప్పుడు మామూలుగా మనం ఆ టన్నెల్ తవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళని మనం తప్పు పట్టడానికి మాట్లాడడం లేదు, కానీ అది ఎలా ఉంది ఏమిటి అనేది ప్రాపర్ స్టడీ ఉండాలి. ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ గోస్ రాంగ్, వాట్ ఈస్ టు బి డన్. దిస్ ఇస్ కాల్డ్ వినిపాత ప్రతీకార. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏదైనా సరే. అందుకే మన పాత వాళ్ళు కూడా చూసేవాళ్ళు, ఒక కారులో పోతుంటాము, బ్రేక్ డౌన్ అయితే ఎట్లా, ఒక ఇదైతే ఎట్లా. సో ఇవన్నీ కూడా మనం ఒక కార్యాన్ని బయలుదేరాము, మధ్యన ఏదైనా అడ్డొస్తే ఎట్లా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత కార్యసిద్ధి ఆటోమేటికల్లీ మనకేమవుతుంది, అప్పుడు మనం రీచ్ అవర్ గోల్, అప్పటికి మనకు కుదురుతుంది అనమాట. ఇది పంచాంగో మంత్ర, అదంతా చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఏమన్నాడు, తాను ఏకైకశ పృచ్ఛేది సమస్తాంశ్చ. అది అందరినీ కూడా ఒక్కొక్కళ్ళని అడగాలి, అందరినీ అడగాలి, ఒక్కొక్కళ్ళని, అందరి అభిప్రాయం తీసుకోవాలి. తర్వాత హేతుభిశ్చ ఏషాం మతి ప్రవివేకాన్ విద్యా. రకరకాల కారణాలు అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ అభిప్రాయం చెప్పారనుకోండి, దాని మీద కాస్త డిస్కషన్ జరగాలి. అంటే వాళ్ళు అవును మీ అభిప్రాయం, నా అభిప్రాయం ఇలా అంటే ఎందుకు, దానికి కారణం ఏంటి, అంటే సహేతుకంగా వాళ్ళు చెప్పే ప్రతిదీ సహేతుకంగా ఉండాలన్నమాట. అది తీసుకోవాలి. తీసుకుని వివేకం అంటే ఏమిటి, దాన్ని మంచి విచక్షణ జ్ఞానంతో చూడడం. మతి మతి ప్రవివేకాన్ విద్యాత్ అంటే వాళ్ళ వాళ్ళ మనస్సుల్లో వాళ్ళ ఆలోచన నైపుణ్యాన్ని, వాళ్ళ ఆలోచన వైవిధ్యాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి. ఎందుకు ఈయన ఇలా చెప్తున్నాడు, ఈతను ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేది అది తెలుసుకోవాలి. తర్వాత అవాప్తార్థ కాలం న అతిక్రామయేత్. ఒకసారి అనుకున్నది అంటే మన మంత్రాలోచన అనేది మనకు దొరికినప్పుడు, అంటే అందరినీ మనం విచారించిన తర్వాత, అందరితో చర్చించిన తర్వాత, అందరి అభిప్రాయాలు మనం తెలుసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ కొంచెం సమీక్ష చేయాలి. అందరి అభిప్రాయాలు గ్రహించిన తర్వాత ఫైనల్గా డిసిషన్కి వచ్చే ముందు సమీక్ష చేయాలి. కాబట్టి
సమీక్షించిన తర్వాత సమీక్ష చక్కగా పరిశీలించుకున్న తర్వాత అప్పుడు మాత్రం ఆలస్యం చేయదు. కాలం నా అతిక్రామయ్యేది. ఒకసారి మీకు ఒకటి అర్థం అయిపోయింది, ఇందులో నుంచి వచ్చిన సారం ఇది, ఈ చర్చా సారాంశం ఇది, దిస్ ఈస్ ద అవుట్కమ్ అన్న తర్వాత మళ్ళీ మనము ఆలస్యం చేయకూడదు పనులను. నా దీర్ఘకాలం మంత్రయేత. ఇప్పుడు మనం చూస్తుంటాం, ఇవాళ కాలేదు, ఇంకా రేపు ఉంది డిస్కషన్, ఎల్లుండి, అలా కాదు. దీర్ఘకాలము ఆలోచించరాదు అదేనైనా. ఎందుకంటే కాల అతిక్రమణం కాకుండా ఆలోచించాలి, నిష్కర్ష తీసుకోవాలి. తీసుకున్న దాన్ని మనం వెంటనే ఆచరణలో పెట్టాలి. అందుచేత దీర్ఘకాలం న మంత్రయేత, దీర్ఘకాలం ఆలోచించకూడదు. నచతేషాం పక్షై ఏషాం అపకుర్యాత్. ఈ విధంగా మనం దీర్ఘకాలం చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, అక్కడ తేషాం పక్షై, ఇప్పుడు వాళ్ళ పక్షాల ద్వారా, వాళ్ళ అనుయాయుల ద్వారా కానీ ఎవరి చేత అయినా సరే ఒకసారి అపకారం, ఒకసారి చర్చ అయిపోయింది, దాన్ని ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే దానికి మళ్ళీ ఒక రకమైనటువంటి ప్రతిఘాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఇంకోటి కూడా ఏమంటున్నాడు, సారీ, నదీర్ఘకాలం మంత్రయేత నచతేషాం పక్షై ఏషాం అపకుర్యాత్. ఇది రెండు చెప్పాడు. ఒకటేమో నేను చెప్పింది దీర్ఘకాలం ఆలోచించకూడదు. మరొక విశేషం ఏమిటి అంటే, ఎవరైతే మనకి ఉన్న వాళ్ళల్లో, మనం పిలిచిన వాళ్ళల్లో, లేదా మనకు ఉన్న క్యాబినెట్లోనే ఇప్పుడు మనకు తెలుసు భిన్న అభిప్రాయాలు ఉన్న వాళ్ళు, ఒక రకమైనటువంటి దీనిలో అది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి వాళ్ళు అంటే ఎవడైతే అపకారము చేస్తాడు అనే భావన ఉందో, సంభావన ఉందో, అలాంటి వాళ్ళతో మాత్రం, అలాంటి పక్షీలతో ఏనాడు ఏ విషయాన్ని చర్చించకూడదు. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రమాదం జరుగుతుంది. ఆ తర్వాత ఇది ఎక్కడ ఆపేశాడు, మంత్రులు ఇద్దరు ముగ్గురు ఉండాలి, ఇద్దరైనా ఉండాలి, ముగ్గురైనా ఉండాలి అని చెప్పాడు కదా. అందువల్ల అది చూసుకున్న తర్వాత ఇతను మళ్ళీ ఇక్కడ మంత్రి పరిషత్తు, దిస్ మరి మంచి ఇంపార్టెంట్ డిస్కషన్. మీకు ఎక్కడన్నా మనం క్యాబినెట్ విషయం ఏదైనా డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు రాజకీయంగా ఈ కొటేషన్ కి మనకు అవసరం వస్తుంది. అది ఎంతమందిని అమాత్యులను ఉంచాలి అన్నప్పుడు ఇప్పుడు మనము చాలా వండర్ఫుల్ థింగ్ ఏమంటే, మంత్రి పరిషదం ద్వాదశామాత్యాన్ కుర్వీతేతి మానవాహ. మనకి ఈ పాఠము ఎంత మన ఏమంటామంటే రిలవెంట్ గా ఉంది, సాంప్రతం అంటే మనకి ఈ ప్రజెంట్ టైమ్స్ కి ఎంత అనుకూలంగా ఉందంటే చూడండి. కౌటిల్యుడి మతము, మంత్రి పరిషదం ద్వాదశామాత్యాన్ కుర్వీతైతి మానవాహ. మను యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో, మను శాస్త్ర అనుయాయులు, దాన్ని మను ఫాలోయర్స్ 12 మందితో ఒక మంత్రి పరిషత్తుని ఏర్పరచాలి అన్నారు. నేను ఎందుకంటున్నానంటే, చెప్పాను కదా, నా ప్రజెంట్ రాజకీయ పరిజ్ఞానం వల్ల మన దానిలో 18 మంది మంత్రులు ఉండాల్సిన దానిలో మన ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో 12 మంది ఉన్నారు. ఇంకా 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి అంటున్నారు కదా. కాబట్టి ఇక్కడ ఒక ఒక పాయింట్ ఉందన్నమాట, ఒక సపోర్టింగ్ పాయింట్ ఏంటంటే 12 మంది మంత్రులు చాలు అని అన్నాం అనుకోండి. అఫ్ కోర్స్ మిగతా 6 దండెత్తిస్తారు, బట్ మామూలుగా చాలు. ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఉందో. మీరు ఐ మీన్ యూ కెన్ రియల్లీ కనెక్ట్ ఇట్ టు ద రిలవెంట్ టైమ్స్. 12 మంది ఉండాలి అనేది మను అనుయాయులు చెప్పారు. షోడశ ఇది బార్హస్పత్యాహ. ఆ బృహస్పతి మతానుయాయులు ఏం చెప్పారు, 16 మంది. చూడండి దగ్గరకు వస్తున్నాం, 18 మంది ఉండాలి క్యాబినెట్లు అన్నారు కదా, 16 మంది అని బృహస్పతి మతాన్ని బట్టి చెప్పారు. వింశతిం ఇది ఔషనసాహ. ఉషనాచార్యుని అనుయాయులు అంటే ఆ అనుయాయులు ఏమని చెప్పారు, 20 మంది. ఇది కూడా మన ప్రజెంట్ క్యాబినెట్ కి అటు ఇటుగా దగ్గరగా ఉంది. సో ఇన్ని రకాలుగా మనము ప్రజెంట్ టైంకి విచిత్రం, ఒక కోయిన్సిడెన్స్ అనుకోవాలేమో, మనం అర్థశాస్త్రం చదువుతున్న టైము, మన తెలంగాణ రాజకీయ రంగము, దానికి పోలికలు మనకు అనుకోకుండా అమరిపోతూ ఉన్నాయి అన్నమాట ప్రతి చోట. సో వింశతిం ఇది ఔషనసాహ. శుక్రాచార్య దీని ప్రకారము 20 మంది అని చెప్పారు. ఇప్పుడు
యథాసామర్థ్యం ఇది కౌటిల్య. మంత్రులు ఇంతే ఉండాలి ఇంతే ఉండాలని నియమాలు ఏమీ లేవు. యథాసామర్థ్యం, అవసరాన్ని బట్టి. అంటే మంత్రిపరిషత్ సమర్థత అని అనడం ఏంటంటే దాని కెపాసిటీ. అంటే ఎంతమంది అవసరం అవుతారో, ఎంతమంది వల్ల మనకు పని చేకూరుతుందో, అవసరం అవుతుందో అంత మందిని నియమించుకోవచ్చు. దానికి ఏమీ లేదు. ఎందుచేత అంటే అక్కడ చెప్పబోతూ ఉన్నాడు. అంతవరకు చెప్పి చివరికి మళ్ళీ లాస్ట్కి ఇంద్రుడిది చెప్పే ముందు ఇంకా డిస్కషన్ వెళ్ళిపోతున్నాడు. తేహి, తేహి అంటే ఏమిటి? 12 మంది అయినా కావచ్చు, 16 అయినా కావచ్చు, 20 మంది అయినా కావచ్చు, యథా సామర్థ్యం కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారు అంటే మంత్రి పరిషత్తు, అంటే మంత్రి పరిషత్తులో ఉండేటువంటి మంత్రులు, క్యాబినెట్ లో ఉండేవాళ్ళు ఏం చెయ్యాలి అంటే అస్య, అస్య అంటే ఈ రాజు యొక్క, ఈ పరిపాలకుని యొక్క స్వపక్షం పరపక్షం చ చింతయేయు, స్వపక్షాన్ని అసెస్ చేయాలి. చింతయేయుడు అంటే అసెస్ చేయాలి. అసలు స్వపక్షం, తమ పక్షంలో ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏమిటి బలాబలాలు తెలుసుకోవాలి. అదే విధంగా పరపక్షం, పరపక్షంలో ఎంతమంది, మనం అపోజిషన్ పార్టీ అంటాం కదండి, ఇప్పుడు అపోజిషన్ పార్టీ అంటున్నాం మనం. అప్పుడేముండేది, అపోజిషన్ పార్టీ అనేది అంటే ఒక రాష్ట్రంలోనే రెండు పక్షాలు అనేవి ఇక్కడ పెట్టారు. అక్కడ ప్రతిపక్షము అనేది ఉండేది కాదు, ఏకపక్షంగానే ఉండేవాళ్ళు. ప్రతిపక్షము అనేది ఏదైతే ఉందో, బహుశా ఏదైనా సామంతరాజు లాంటి వాళ్ళు, బలవంతంగా లొంగిపోయిన వాళ్ళు ప్రతిపక్షంగా భావించవచ్చు. కానీ వాళ్ళకి మంత్రాంగంలో కానీ దీనిలో ఎక్కడ వాళ్ళకి స్థానం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మామూలుగా ఎమ్మెల్యేలుగా ఉంటుందే కానీ మంత్రి మండలిలో వాళ్ళకి స్థానం లేదు. చూడండి, ప్రతిపక్షము అనేది మీకు కేవలం ఎమ్మెల్యేల వరకే పరిమితం అవుతుంది, కానీ క్యాబినెట్లో పరపక్షం వాళ్ళు ఉండరు. అంటే మనకి సో మచ్ ఆఫ్ రాజకీయం అనేది ఏదైతే ఉందో దట్ ఈజ్ ఫాలోయింగ్ అన్నమాట, దట్ ఈజ్ కమింగ్ అన్నమాట. త్రూ ద జనరేషన్స్ ఇట్ ఈస్ కమింగ్. కాబట్టి ప్రతిపక్ష హోదా, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించవచ్చు, కానీ వాళ్ళకి అధికార హోదా ఇవ్వడం లేదు అని అంటే ఏంటంటే ఆ పరపక్షం పరపక్షమే. కాబట్టి ఆ పరపక్ష బలాన్ని కూడా తెలుసుకోవాలి. పరపక్షం అన్నప్పుడు మనది అది ఇక్కడ మన రాజ్యంలో ఉన్న పరపక్షము అంటే మనకు విరోధంగా ఉన్నవాడు. ఎందుకు, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మన ముద్ర రాక్షసం అని మీకు చెప్పాను చదువుకోమని. అది రాజు అనేవాడు ఎలా రాజ్యానికి వస్తాడు? ఇప్పుడు మనకు ఒక పార్టీ అనేది మన దీనికి పవర్లోకి ఎలా వస్తుంది అంటే మరొక పక్షంతో పోరాడి గెలిచి వస్తుంది. అంటే ప్రజాభిప్రాయాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలోకే కనుక మీరు వెళ్ళినట్టయితే అతను పిలిచి రాముడికి ఎందుకు రాజ్యం ఇవ్వాలని అడగడము, అంటే భరతుడి పక్షాన కైకేయి స్ట్రాంగ్ అపోజిషన్ తర్వాత వచ్చింది, ముందుగా మనకు రాలేదు. బహుశా భరతుడి వైపు వాళ్ళని పిలిచుంటే, అక్కడ వాళ్ళని పిలవలేదని కూడా వచ్చింది, మనకు మొన్న చర్చ కూడా వచ్చింది. అక్కడ వాళ్ళని పిలవలేదు, భరతుని మేనమామల్ని వాళ్ళని పిలిచుంటే వాళ్ళ అభిప్రాయం ఏముండేదో, మీరు వివాహం అప్పుడు ఇలా ఇచ్చారు కదా, అప్పుడు పవర్ దీనిలో ఫైట్ అయ్యి ఉండేది. అయితే ముద్ర రాక్షసంలో ఏంటి, చంద్రగుప్తుడిని మనకు స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం. చంద్రగుప్తుడికి సింహాసనాన్ని తెచ్చిపెట్టిన వాడు ఆచార్య కౌటిల్యుడు. చంద్రగుప్తుడికి సింహాసనాన్ని తెచ్చిపెట్టాడు, ఎలా చెప్పాడు? నందరాజ్యాన్ని నిర్మూలం చేశాడు, అసలు మూలఛేదం చేసేసాడు. చేసి తెచ్చినప్పుడు అక్కడ మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు సేమ్ అండి, నిజంగా చెప్పాలంటే మన డిస్కషన్, మన డిబేట్ రాజకీయంలోకి అనుకోకుండా అడుగు పెడుతుంది. బికాస్ అఫ్ కోర్స్ ఇది రాజకీయ తంత్రం కాబట్టి. ఇప్పుడు మనం ఆలోచించుకున్నట్టయితే ఒకటి గ్రహించండి, పాలకులు చేంజ్ అవుతారు, ప్రజలు చేంజ్ అవ్వరు. అంటే పాలకులు చేంజ్ అవుతారు, పాలితులు ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళే ఉంటారు. ఆ ప్రజలు ఎలా ఉంటారు అంటే మీరు స్వపక్ష పరపక్షంగా మారిపోతారు. ఎందుచేతనంటే అంతకుముందు ఉన్నటువంటి రాజుకు ఎవరైతే విశ్వాసపాత్రులు ఉంటారో ఆ రాజు పట్ల భక్తి, గౌరవము, అనురాగము, శ్రద్ధ కలిగిన వాళ్ళు ఉంటారో అదొక పక్షం.
ఇప్పుడు ఆ రాజు కంటే ఈ రాజు పర్వాలేదు, ఎవరు రాజు అయినా సింహాసనాన్ని మనం గౌరవించాలి అనుకునే విధంగా భీష్మాదులలాగా ఉండే వాళ్ళు వేరు. కాబట్టి కొత్త తర్వాత కొత్త రాజు అనేవాడు పవర్లోకి వచ్చినప్పుడు ఈ కొత్త రాజు పరివారం అనేది ఉంటుంది. ఆ బలంతోనే కదా వచ్చేది. కాబట్టి ఈ కొత్త రాజు పరివారము, రాజుకు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఇదొక పక్షం. అది కాకుండా పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉన్నవాళ్ళు ఒక పక్షం. వాళ్ళు ఎలా ఉంటారు? ఇది ముద్ర రాక్షసంలో చెప్తాడు. ఆ రాక్షస మంత్రిని కొంచెం ఇబ్బంది పెట్టి కౌటిల్యుడు అది చేసి ఏదో ఏదో రాజకీయ తంత్రాలన్నీ కూడా కుతంత్రం అనొచ్చు చేసేసి అందరినీ కూడా సామంతులను బలవంతంగా ఇవన్నీ చేశాడు కదా. చేసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళందరూ కూడా ఈ రాజ్యానికి విరోధంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మీకు ఏం తెలిసిపోతుంది? ప్రతి రాజ్యంలో ప్రతి వాళ్ళు పవర్లోకి వచ్చినప్పుడు, ఇప్పుడు మనం కేంద్రంలో చూసినా రాష్ట్రంలో చూసినా పవర్లో ఏ పార్టీ ఉన్నా దానికంటూ ఒక ప్రతిపక్ష పార్టీ ఉంటుంది. అది ప్రాచీన కాలమైనా అవ్వచ్చును, ఈ కాలమైన. అందువల్లనే వీళ్ళు ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండి గూఢచారులను పంపించి ప్రజలందరూ మీకు రాముడు అది అపవాదు విని వదలేలేదు. అసలు ప్రజలందరూ మనకు అనుకూలంగా ఉన్నారా లేదా అనేది గూఢచారుల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి మంత్రులు ఏం చేయాలి అంటే ఈ సాంప్రతం అంటే ప్రస్తుతము అధికారంలో ఎవరైతే ఉన్నారో ఆ రాజు యొక్క ఆ పాలకుని యొక్క మంత్రివర్గం తమ పక్షాన్ని గూర్చి తెలుసుకోవాలి, అసెస్ చేయాలి. ప్రతిపక్షాన్ని పరపక్షాన్ని గురించి కూడా ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలి? అకృత ఆరంభం, ఆరబ్ధ అనుష్ఠానం, అనుష్ఠిత విశేషం, నియోగ సంపదం చ కర్మణాం కుర్యుః. పనులు ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుచేత అంటే మనం ఇప్పుడు అదే రాజకీయంలో కొట్టుకుపోతున్నాము. కొన్ని ఓల్డ్వి, ఒక ప్రాచీన రాజులు అంటే పూర్వవర్తులు ప్రారంభించిన కొన్ని కార్యాలు ఉంటాయి. అవి ఆగిపోయినాయా? ప్రారంభించబడ్డాయా? ప్రారంభించబడలేదా? ప్రారంభించాలా? ప్రజోపయోగకరమైనటువంటివి, ప్రజలకు ఉపకారం కలిగించేటువంటివి ఏమున్నాయి? ఏం చేయాలి? ఏం చేతబట్టాలి? ఇదంతా కూడా అకృత ఆరంభం. ఇంతవరకు చేయని వాటిని చేయడం అంటే ఇంతవరకు జరగని పనులని మొదలు పెట్టాలి, అది ఆలోచించాలి. ఆరబ్ధ అనుష్ఠానం, సరే ఏదో ప్రారంభించబడింది, మనకు అన్ని చోట్ల శంకుస్థాపనలు చేస్తారు, అది ఆరంభం. ఆరంభం అంటే శంకుస్థాపన. అంతవరకు మనకు తెలుసు ఎన్నో శిలలు ఉన్నాయి, ఆ శిలలు కాలగర్భంలో కలిసి కూడా పోయినాయి, అది మీకు తెలుసు. దాని మీద పేరు ఉంటుంది, శంకుస్థాపన చేస్తాం. అయితే అది ఏదైతే ఉందో ఆరంభం, అనుష్ఠానం, అది ముందుగా జరిగిందా లేదా? ఆ కార్యారంభం అయ్యిందా లేదా? అది అలాగే ఉందా? అసలు అనుష్ఠానం అంటే ఆ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిందా లేదా? దాన్ని ఆచరించబడుతుందా లేదా? అది చూసుకోవాలి. అనుష్ఠిత విశేషం, ఒకవేళ అది అంటే అది ప్రారంభించబడింది, దానిలో ఎలా ఉంది అంటే దాని సక్సెసా, ఫెయిల్యూరా, స్మూత్గా పోతుందా, స్లోగా పోతుందా, విశేషం, డీటెయిల్స్ అనమాట. మనం ఇక్కడ విశేషం అంటే క్వాలిటీ అని కాకుండా డీటెయిల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. నియోగ సంపదం, నియోగ సంపదం అంటే యాక్చువల్గా అసలు ఎందుకు మనము ఒక డిలే అవుతుంది ఒక కార్యము, ఎందుకు డిలే అవుతుంది, వై నాట్ ఏబుల్ టు కంప్లీట్ ఆన్ టైం అనుకున్నప్పుడు దానికి కారణాలు ఏముంటాయి? మ్యాన్ పవర్ ఆర్ మనీ పవర్ మనందరికీ తెలిసిందే. కాబట్టి దానికి కావలసిన రిసోర్సెస్, మీరన్నా న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్, సరే ఫైనాన్షియల్, ఆల్ ద రిసోర్సెస్ అవి సరిపోతున్నాయా లేదా? అది కూడా నియోగ సంపద విచ్ ఈస్ టు బి ఎంప్లాయిడ్. సో ఏదేది కావాలో అదంతా కూడా తెలుసుకోవాలి. కర్మణం కుర్యుః అంటే ఆరంభించని వాటిని ఆరంభించాలి, ఆరంభించిన వాటిని ముందుకు సాగదీయాలి, ఇది సాగించాలి, ముందు కొనసాగించాలి. ఆ కొనసాగించిన వాటిలోని మంచి ఉచితానుచితము అదంతా పరిశీలన చేయాలి. ఆ తర్వాత దానికి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నట్టుంటే రిసోర్సెస్ని సమకూర్చాలి, ఇలా చెయ్యాలి. ఆసన్నై సహ కార్యాణి పశ్యేత్,
ఎవరైతే తమ యొక్క ఆసన్నులు ఉంటారో, అంటే ఆసన్నులు అంటే ఏమిటి, క్లోజ్ అసోసియేట్స్, ప్రతి వాళ్ళకి ఒక టీం ఉంటుంది. వాళ్ళ ఈ రోజుల్లో చెప్తున్నారు కదా, పర్సనల్ సెక్రటరీస్ ఉంటారు, మన చీఫ్ సెక్రటరీస్ ఉంటారు, డిప్యూటీ సెక్రటరీస్ ఉంటారు, అంటే సచివులు, ఉప సచివులు, తెలుగులో కూడా మనం వాడుకుంటున్నాం కదా, కులపతి అంటున్నాము, కుల సచివులు అంటున్నాము, మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాము, తెలుగులో మాట్లాడుతున్నాము, తెలుగు మీడియంలో చెప్పుకుంటున్నాం. అందువల్ల ఎవరైతే సహాయకులు ఉంటారో, మనం సహాయం అంటాం కదా, మన మన టెర్మినాలజీ అంతా మీరు అప్లై చేసుకోండి. సెక్రటరీలు ఉన్నారు, అసిస్టెంట్ సెక్రటరీలు ఉన్నారు, డిప్యూటీ సెక్రటరీలు ఉన్నారు, ఇలా ఉంటుంది పెద్ద టీం. కాబట్టి ఎవరైతే కంప్లీట్ ఇమ్మీడియట్ అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళని తీసుకొని వాళ్ళతో ఆ కార్యాలను కొంచెం చూస్తూ ఉండాలి, సమీక్షిస్తూ ఉండాలి. అనాసన్నై సహ పత్ర సంప్రేషణేన మంత్రయిత. అయితే ఈ కార్యం అనేది ఉన్నప్పుడు మన ఇంటి ముందో మన రాజ ప్రాంగణంలోనూ జరగదు. కాబట్టి దగ్గరున్న వాళ్ళతోటి హౌ ఇస్ దట్, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దాట్ వర్క్ అనేది దగ్గరున్న వాళ్ళని పిలవడం, కలవడం. దూరం ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో మనకి మొబైల్లో, దాని పేరే మొబైల్ ఫోన్. సో ఆ మొబైల్ కాబట్టి ఇక్కడి నుంచి మీకు సెకండ్లలో అక్కడికి వెళ్ళిపోతుంది, ఇప్పుడు మన పాటల్లాగా. ఆ రోజుల్లో అలా కాదు. కాబట్టి ఎవరైతే తమ సమీపంలో లేరో, అంటే స్థానికంగా లేరో, అలాంటి వాళ్ళ దగ్గరికి పత్ర సంప్రేషణ ఆ రోజుల్లో మీకు జంఘాకారిక అని ఒక కొరియర్ అని మనం అంటాం చూడండి, అదే దాని ట్రాన్స్లేషన్ కూడా అది జంఘాకారిక, జంగాల అంటే పిక్కబలం ఉన్నవాళ్ళు, కొరియర్ సర్వీస్ అన్నమాట. ఇప్పుడు మీరు ర్యాపిడో వగైరా అంటారు కదా, ఆ రోజుల్లో పరిగెత్తి అందించేవాళ్ళు ఉండేవాళ్ళు. మీరు కనుక ఊళ్ళల్లో చూస్తే తిప్పడు కొండపర్తి పోయినది ఒక జోక్ కూడా చెప్తారు. అంటే అంత ఫాస్ట్గా వాడు వెళ్ళొచ్చేవాడు. వాడు వాకింగ్ 20 కిలోమీటర్స్ ఉంటే రన్నింగ్ కెపాసిటీ 40 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. 1 అవర్లో పోతాడు, పొరుగురికి పోతాడు, వస్తాడు. అంటే రన్నింగ్ అనేది అలా వాళ్ళకి ఈ రోజుల్లో రన్నర్స్ చూస్తారు కదా, అది దట్ ఈస్ కాల్డ్ కొరియర్ సర్వీస్. అది ఆ రోజుల్లో ఉండేది. అది కాకుండా అశ్వారూఢులు అనే వాళ్ళు ఉంటారు, మీకు తెలుసు. దశరథుడు దశరథుడి దీని తర్వాత భరతుడి దగ్గరికి పంపిస్తారు గుర్రాల పైన. కాబట్టి ఆ విధంగా లేఖలు లేఖలు పంపించడం తెలుసు కదా, అవి ఏదో సీల్డ్ అని కాకుండా కూడా మామూలుగా ఇలా చుట్టి పంపించేవాళ్ళు, తర్వాత సీల్డ్ పంపించేవాళ్ళు, గొట్టాల్లో పెట్టి పంపించేవాళ్ళు, రకరకాలు ఉండేవి. అందువల్ల పత్ర సంప్రేషణ కరెస్పాండెన్స్ త్రూ కరెస్పాండెన్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. ఓకే, మంత్రయ్యత అన్న ప్రతి చోట వాళ్ళ ద్వారా ఆలోచన జరపాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఇంద్రస్య హి మంత్రి పరిషత్ ఋషీణాం సహస్రం సతచ్చక్షు తస్మాదింద్రం వ్యక్షం సహస్రాక్షమాహు. ఇంద్రుడికి 1000 కళ్ళు, ఇంద్రుడికి 1000 కళ్ళు అని అందరూ మాట్లాడతారు. శాపగ్రస్తుడు, దానివల్ల ఏదో ఒళ్ళంతా ఇదయ్యింది, ఆ రంధ్రాల్లాగా అయినాయి, ఆ తర్వాత కళ్ళలా కనబట్టేటని పురాణ ప్రవచనాలు ఉన్నాయి. కౌటిల్యుడి అప్రోచ్ చూడండి. పురాణాలను ఆయన ఏమి హేళన చేయలేదు, శాస్త్రాంగాలుగా వాటిని అంగీకరించినప్పటికీ ఇక్కడ చెప్తున్నాడు, ఇంద్రస్యహి మంత్రి పరిషత్ ఋషీణాం సహస్రం. 1000 మంది ఋషులు ఈయన మంత్రి పరిషత్తులో ఉండేవాళ్ళు. ఇక్కడ ఒకటి చూడండి మీరు, వశిష్ఠాదులు కూడా, వీళ్ళందరూ కూడా వీళ్ళకి మంత్రి పురోహితులను మనం మాట్లాడతామే, ఇంద్రుడికి ఋషులే. ఎందుకంటే మనం బృహస్పతిని కూడా ఋషి కిందనే కదా మనము, ముని కిందనే మనము కన్సిడర్ చేస్తాము, శుక్రాచార్యులను కూడా మహర్షుల కింద. అందువల్ల ఇక్కడ ఏమిటి అర్థం అంటే, ఋషి అంటే అర్థం సన్యాసి కాదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఋషి ఏంటి, మంత్రాలోచన ఏమిటి అని ఎవరన్నా మన రికార్డు విన్నవాళ్ళు కానీ మనతో మాట్లాడే వాళ్ళు కానీ కనుక అడిగితే, ఋషి అంటే ద్రష్ట, ఋషి అంటే ద్రష్ట అనేది. అందువల్లనే వేదంలో వేదాలన్నీ కూడా దర్శనాలు. ఏమిటి ఋషి దర్శనాలు, ఋషి అనే మంత్రద్రష్ట అని మీరు చదువుకుని ఉంటారు. సో మంత్రద్రష్టలందరూ ఋషులే. మీరు విశ్వామిత్రులు మరొకరు అసలు ఎంతమంది ఉన్నారో అందరూ ఋషులే. ఋషులు కాకుండా రాజు అని కానీ ఇంకొకటి అని లేదు. అంటే ఏమిటి, ద్రష్టలు, ఎవరికైతే నాలెడ్జ్ ఉందో విజ్ఞాన కనులు అన్నమాట. కాబట్టి 1000 మంది మహామేధావులు అని చెప్పుకోవాలి మనం. 1000 మంది మహామేధావులు
మంచి మంత్రాలోచన కలవాళ్ళు, ముందు చూపు కలవాళ్ళు, దూరదృష్టి కలవాళ్ళు, విజ్ఞాన నేత్రం కలవాళ్ళు, వాళ్ళు ఋషులు. అలాంటి 1000 మంది దేవలోకాధిపతి అయిన ఇంద్రుడి మంత్రిదానిలో మంత్రి పరిషత్తులో ఉండేవాళ్ళు. ఎందుచేతనంటే వాళ్లకున్న ముల్లోకాలకు అధిపతి. ఇప్పుడు చూడండి, జస్ట్ సింప్లీ ముల్లోకాలకు అధిపతి అనే టర్మ్ తీసుకోండి. దాన్ని మీరు అమెరికాతో పోలిస్తారా, ఇండియాతో పోలిస్తారా? ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. కానీ 3 లోకాలు, ఒక 3 కంట్రీస్, 3 వరల్డ్స్ చూసుకోవాలన్నప్పుడు విపరీతమైనటువంటి మన మ్యాన్ పవర్ కావాలి, ఒక విస్తృతమైన మంత్రి క్యాబినెట్ కావాలి. కాబట్టి 1000 మంది ఉండేవాళ్ళు. అందులోనూ వాళ్ళకు ఉన్న వాళ్ళ పెద్ద స్ట్రాంగెస్ట్ ప్రతిపక్షం ఏది అంటే అంతా కూడా నిశాచరులు, రాక్షసులు, దమనులు అని చెప్తూ ఉంటాం కదా. ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి పవర్ఫుల్ ప్రతిపక్షం. పవర్ఫుల్ వాళ్ళతో సామధాన భేద దండోపాయాలు పాటించాలి. అందువల్ల దానికి తగినంత మంత్రి వర్గ విస్తరణ అనేది ఉండాలి. అందుచేత ఇంద్రుడి మంత్రి పరిషత్తులో 1000 మంది ఋషులు ఉండేవాళ్ళు. అదే అతని కళ్ళు. మనం చారచక్షుని మాట్లాడుకున్నాం కదా. కాబట్టి ఆ మంత్రులే ఆయన నేత్రాలు. అందుచేత ద్వ్యక్షం, ద్వి అక్షం అనమాట. 2 కళ్ళు కలిగినటువంటి ఇంద్రుడిని, 1000 కళ్ళు లేవు. ద్వ్యక్షం, 2 కళ్ళే ఉన్నట్టు. 3 కళ్ళు ఉన్నది ఓన్లీ శివుడికే, అందరికీ 2 కళ్ళే. చేతులు 4 అని చెప్పారు, కానీ మనం 4 చేతులతో పనిచేస్తాం. మనం మాట్లాడుతూ ఉంటాం 4 చేతులతో సంపాదిస్తాడని. యూ కెన్ అండర్స్టాండ్ దట్. సో ఇంద్రుడికి 2 కళ్ళే అయినప్పటికీ సహస్రాక్షుడు అన్న పేరు వచ్చింది కారణం అతని మంత్రి పరిషత్తులో 1000 మంది ఉండడం. ఇట్ ఇస్ ద బెస్ట్ జస్టిఫికేషన్. ఓకే. తస్మాద్ ఇంద్రం దక్షం సహస్రాక్షం ఆహు. ఇక ఆత్యైకే కార్యే మంత్రిణ మంత్రి పరిషదం చాహూయ బ్రూయాత్. ఏదైతే ఆత్యైకము అన్నప్పుడు ఎమర్జెన్సీ, అత్యవసరమైనటువంటి కార్యము ఎదురపడినప్పుడు, ఏదైనా సమస్యాత్మకమైనటువంటి కార్యము ముందుకొచ్చి పడినప్పుడు, సమస్య ఏర్పడినప్పుడు, ఎమర్జెన్సీ. ఆత్యైకం అంటే ఎమర్జెన్సీ, అర్జెంటుగా సత్వర పరిష్కారాన్ని అవసరమైనటువంటి ఏదైనా సమస్య వచ్చి పడినప్పుడు మంత్రిణ మంత్రి పరిషదం చ ఆహూయ బ్రూయాత్. మంత్రులని, మంత్రి పరిషత్తును కూడా, అంటే ఏదో 2 3 అని కాదు, మొత్తం పరిషత్తును కూడా పిలిచి ఆ సమస్యను వాళ్ళతో చెప్పాలి. అంటే ఆ సమస్య వాళ్ళకి వివరించాలి. తత్ర యత్ భూయిష్ఠాః కార్యసిద్ధికరం వా బ్రూయుః తత్ కుర్యాత్ కుర్వతశ్చ. ఇక్కడ భూయిష్ఠాః, ఎప్పుడైతే మంత్రులను పిలిచాడు, మంత్రి పరిషత్తును పిలిచాడు, కాబట్టి అందరితో కూడా ఒకసారి సమస్య వాళ్ళ ముందు పెట్టాడు. ఇది అత్యవసరమైన సమస్య, అత్యవసర కార్యం. మీ అభిప్రాయం ఏమిటి, ఏం చేద్దాం? అక్కడ మెజారిటీ ఒపీనియన్, భూయిష్ఠ, ఏదైతే మెజారిటీ ఒపీనియన్ ఉంటుందో ఆ అభిప్రాయం, అంటే చాలా మంది ప్రకటించినటువంటి అభిప్రాయాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక్కోసారి మెజారిటీ ఉండొచ్చు, లేదా మైనర్ గ్రూప్ ఉండొచ్చు. కార్యసిద్ధికరం, అక్కడ ఏం చేయాలి? మళ్ళీ తన యొక్క విచక్షణ, మెజారిటీ ఒపీనియన్ తీసుకోవాలి పక్కన. ఆ తర్వాత అవతల వాళ్ళు చెప్పింది కూడా తీసుకుని కార్యసిద్ధికరం, మన సొంత బుర్ర కూడా ఉపయోగించి ఇందులో ఏది కార్యసానుకూలతకు పనికొస్తుంది అని ఆలోచించి ఆ విధంగా ఆచరించాలి, చెయ్యాలి. చేస్తూ తత్కుర్యాత్ కుర్వతశ్చ, ఆ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏం చెయ్యాలి అంటే నాస్య గుహ్యం పరే విద్యుశ్చిద్రం విద్యాత్ పరస్య చ గుహేత్ కూర్మ ఇవాంగాని యత్ స్యాత్ వివృతమాత్మనః యథా హ్యశ్రోత్రియః శ్రాద్ధం నసతాం భోక్తుమర్హతి ఏవమశ్రుత శాస్త్రార్థో న మంత్రం శ్రోతుమర్హతి. ఎన్ని చేస్తూ
ఇక్కడ ఏం చెయ్యాలి? అన్ని చేస్తున్నప్పటికీ అంటే నోట్ డౌన్, మంత్రులు ఉన్నారు రహస్య సమాలోచనలో, మంత్రి పరిషత్తు ఉంది, అందులో ఏది కార్యానుకూలమో దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆయన తాను అంటే రాజు తన యొక్క ఒక ఆంతరంగికులు ఒకళ్ళు తాను చేయదలుచుకున్నటువంటి సమాచారాన్ని, రహస్యం గుహ్యం న పరివిద్యుహు, అది ఏది తలపెట్టాడో ఏం చేయబోతున్నాడో ఇతరులకి తెలియకూడదు. పరే అంటే శత్రువులకి ఏమాత్రము కూడా, మనకు అంతకుముందే చెప్పుకున్నాము, సూచనాప్రాయంగా ఇంగితాకరం ఏ విధంగానూ తెలియరాదు. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత ఛిద్రం అంటే గుహ్యం పరే న విద్యు, ఇతరులు అంటే శత్రువులేమో ఈతని రహస్య సమాచారాన్ని తెలుసుకోవద్దట. దిస్ ఈజ్ పాలిటిక్స్. రాజనీతి అంటే ఏమిటి, రాజకీయం అంటే ఏమిటి అంటే ఈ ఒక్క లైన్ చాలు. ఇక్కడ ఏమిటి? ఛిద్రం విద్యాత్ పరస్యచ. ఛిద్రం అంటే ఏంటి? లూప్ హోల్స్. మన శత్రురాజుల రహస్యాలు మాత్రము, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ ఛిద్రాలు, వాళ్ళ పరిపాలనలోని లోపాలు మాత్రం ఈ రోజుల్లోని వాళ్ళు చేస్తున్నది 100% చేస్తూనే ఉంది. తాము చేసేది ఇతరులకు తెలియొద్దు, ఇతరులు చేసే ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క లోపాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఇంకా కూర్మ ఇవ అంగాని గుహేత్ ఎత్ స్యాత్ వివృతం ఆత్మనః. తాబేలు చూడడానికి 4 కాళ్ళు పరుచుకుని తలకాయ ఇలా పెట్టుకుని అది చాలా చక్కగా విస్తృతంగా ఉంటుంది. మనకు తెలుసు విష్ణుమూర్తి కూర్మ అవతారం చూస్తే దాన్ని పైన మూపు మీద మోస్తూ ఉన్నప్పుడు ఆ టార్టాయిజ్, ఆ తాబేలు యొక్క అవతారం ఎలా ఉంటుంది. కానీ మనము కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా అది తన అన్ని అంగాలని లోపలికి తీసుకుంటే బోర్లించిన ఒక కడాయి లాగా ఉంటుంది, బోర్లించిన మూకుడు లాగా ఉంటుంది. ఆ దాని మీద చెప్తారు గొడ్డలతో కొట్టినా పగలదు అంటారు. అంటే అందువల్ల ఏదైతే తన యొక్క ఆత్మన వివృతం, ఏదైతే తనది విస్తరించి ఉందో, వివృతంగా ఉందో, అంటే చాలా పెద్ద మంత్రివర్గం ఇచ్చేది ఉంటుంది. కానీ అది ఎలా ఉంచాలి? తాబేలు తన అంగాలని ముడుచుకున్నట్టుగా లోపలికి దాచుకున్నట్టుగా తన మంత్రి పరిషత్తు కానీ తన వాళ్ళని కానీ ఈ రహస్యాన్ని కాపాడే విధంగా తన అంగాలను ముడుచుకోవడం, తన ఇంగితాలను బయటపడకుండా ఉండడం, అంటే తన మూమెంట్ తెలియకపోవడం. అంగాలను దాచుకోవడం అంటే ఏమిటి? మూమెంట్ మామూలుగా ఏమాత్రం బయట వాళ్ళకి తెలియకూడదు అన్నమాట. కాబట్టి మూమెంట్స్ అన్ని కంట్రోల్ చేసుకోవడం. ఏదైతే మామూలుగా ఆత్మన వివృతం, మామూలుగా మనకంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది, కానీ ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో తనంతా కూడా రహస్యంగా కాపాడుకోవాలి, తన లోపలికి లాగుకోవాలి. కాబట్టి ఇక్కడ వివృతం అంటే బయట ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే ఇమ్మీడియట్ గా, ఎందుచేత అంటే తాబేలు కూడా ఏం చేస్తాం, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కబుక్కని లోపలికి లాక్కుంటుంది. ఆ విధంగా ఉండాలి. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు, మళ్ళొక్క జాగ్రత్త చెప్తున్నాడు. యథాహి అశ్రోత్రియ సతాం శ్రాద్ధం భోక్తుం న అర్హతి, ఏవం అశ్రుత శాస్త్రార్థో మంత్రం శ్రోతుం న అర్హతి. ఇది ఏదో సినిమాల్లో వీటన్నిటికీ కూడా నెగిటివ్లన్నీ పాజిటివ్లుగా చూపిస్తారు, కానీ అక్కడ శ్రోత్రియ అంటే బ్రాహ్మణుడు అనే సంగతి పక్కన పెట్టండి. మీకు ఈ రోజుల్లో కూడా ఆధునిక కాలంలో కూడా అందరికీ మనకు అనుభవైక వేద్యము భోక్తలుగా వస్తారు. ఒక సంస్కృతం మాట కూడా చక్కగా మాట్లాడలేరు, కర్మగాలి. అందరినీ ఉద్దేశించి అనడం లేదు, బట్ అలాంటి వాళ్ళు మనకు సమాజంలో కనబడుతూ ఉంటారు. ఎక్కడా గతి లేక బ్రాహ్మడు కదా అని మనం సినిమాలో చూపిస్తారు. జంజం పోగు, ఎందుకంటే వీడి గిరాకీ పోకూడదని ఎవడో తీసుకుని జంజం పోగేసి తీసుకెళ్తారు. సో ఈ విధంగా దొంగ జంజాలు వేసుకుని వెళ్ళేవాళ్ళు
వాడు అశ్రోత్రియుడు. అశ్రోత్రియుడు అంటే వాడికి మంత్రం తంత్రం ఏమీ రాదు. వాడు శ్రాద్ధ భోజనానికి అర్హుడు ఎలా అవుతాడు? కాడు. ఏ విధంగా అయితే వేద మంత్రాలు రానివాడు సతాం సజ్జనుల యొక్క అంటే ఉత్తముల యొక్క శ్రాద్ధానికి భోక్తగా రావడానికి, అసలు మామూలుగా రావడానికి అర్హుడు ఎలా కాడో, అదేవిధంగా మంత్రజ్ఞానము లేనివాడు, రాజనీతి పరిజ్ఞానము లేనివాడు అశ్రుత శాస్త్రార్థ, వాడు అశ్రోత్రియుడు, వీడు అశ్రుత శాస్త్రార్థ. వీడు ఏదో కర్మగాలో, వీడి ప్రజల కర్మగాలో పాలకుని కర్మగాలో వాడు ఎమ్మెల్యే సీటు తెచ్చుకుంటాడు. వాడు ఎమ్మెల్యే సీట్ వచ్చిన తర్వాత ఏదో అండర్ సమ్ రిజర్వేషన్ ఆర్ సంథింగ్ వాడు మంత్రి అవుతాడు. వాడికి ఏమొస్తుంది? ఏదీ రాదు. ఒక నిజానికి ఒక మంత్రి పరిషత్తులో ఉండేవాడికి ఇప్పుడు ప్రజెంట్ సబ్జెక్టులలో లా, ఇప్పుడు మీరు చూడండి కొంతమంది అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్, దండనీతి అని మనం చదువుకున్నాం చూడండి. దండనీతిలో ఏమేమి ఉన్నాయో. సో దండనీతి అనే పరిజ్ఞానం ఉండాలి. అది లేనివాడు అశ్రుత శాస్త్రార్థ, సబ్జెక్టుతో పరిచయం లేనివాడు అనాలి మనం. అశ్రుత శాస్త్రార్థ అంటే అన్నాడు వాడు వినలేదు అంటే శాస్త్ర జ్ఞానంతో పరిచయం లేనివాడు మంత్రాలోచనకి పనికిరాడు. వాడున్నా ఒకటే, ఒక్క చెక్క బొమ్మ ఉన్నా ఒకటే, వాడి వల్ల ప్రయోజనం లేదు. ఈ ఒక్క శ్లోకమే చాలా సార్లు కోట్ చేయాల్సి వస్తుంది. నేను చాలా కోట్ చేశామన్నమాట. అందువల్ల ఇంత శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ మొత్తంగా ఏం చెప్పను, ఎందుకంటే దీనిలో మనం మంచి చక్కగా డిబేట్కి ఏమైనా అవసరం ఉంటే విశేషాలు ఉన్నాయి. ఒక జస్ట్ స్టార్ట్ చేసి మనం వదిలేస్తాను. ఇప్పుడు ఏమంటున్నాడు 16వ అధ్యాయంలో? దూత ప్రణిధి అనేది మనం చూస్తున్నాం కదా. ఇంకా అతను నిశాంత ప్రణిధి అంటే నిధి నియామకం అన్నమాట. నిధి అంటే ఉంచడం అండి, నిధి అంటే ఉంచడం. సో ఎంప్లాయింగ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ దూత ప్రణిధి అంటే మనం చూసాము, గూఢ పురుషోత్పత్తి విన్నాము. ఆ తర్వాత ఇంకేదో మనం చదువుకున్నాము, గూఢ ప్రణిధి సంథింగ్ ఏదో. ఇక్కడ దూత ప్రణిధి మీకు గూఢచారులకు దూతలకు భేదం. దూత అంటే ఎవరు? అంబాసిడర్ అనేవాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాయబారి అనేవాడు విదేశాంగం కోసం ఉంటాడు. అంటే విదేశము స్వదేశం, మన ఊరు నుంచి మన రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి వెళ్ళడానికి దూత అవసరం, కానీ మనలో మనం కావడానికి రాయబారం అక్కర్లేదు కదా. రాయబారం కృష్ణుడు వెళ్ళి రాయబారం వెళ్ళాడు, కృష్ణ రాయబారం సో ఫేమస్. రాయబారము కృష్ణుడే ఎందుకు పంపించాడు అనేది మీరు ఈ కౌటిల్యుడి అర్థశాస్త్రం చదివితే మీకు అర్థం అవుతుంది. అంతమంది ఉన్నారు. మీకు తెలుసు సంజయుడు రాయబారం వెళ్ళాడు. మీరు రామాయణంకి వెళ్ళండి, ఎవరు వెళ్ళారు రాయబారం? అంగదుడు వెళ్ళాడు రాయబారానికి. ఆంజనేయుడు రాయబారానికి వెళ్లకుండా రాయబారిగా పనిచేశాడనేది మనకు హనుమదు అతని సుందరకాండంలో కనబడుతుంది. వెళ్ళింది గూఢచారి, హనుమాన్ ప్లేట్ మన మల్టిపుల్ రోల్. అంటే ఏంటి? అక్కడ వెళ్ళిందేమో గూఢచారిగా వెళ్ళాడు, సమయాన్ని బట్టి అక్కడ శత్రువుగా చేశాడు, బందీగా చెక్కాడు, రావణుడితో మాట్లాడాడు, ముందుగా బెదిరించి మాట్లాడు. అక్కడ అతను మాట్లాడిన పద్ధతి అంతా కనుక మీరు చూస్తే దూతగా మాట్లాడాడు. అందువల్లని, ఎందుకంటే మొట్టమొదటి స్పీచే కనుక మీరు చూస్తే సుగ్రీవ సందేశాద్ ఇహ ప్రాప్తోస్మి తవాలయం అంటాడు. యాక్చువల్గా సుగ్రీవుడు పంపించాడా? భ్రాత కుశలమబ్రవీత్ అంటాడు. నీ సోదరుడు నీ క్షేమ సమాచారాన్ని అడిగాడు, నీ క్షేమాన్ని అడిగాడు అంటాడు. నిజానికి సుగ్రీవుడు రావణుడితో కబురంపాడా? మీరు ఒకసారి మళ్ళీ రామాయణం చదువుకోండి. సుగ్రీవుడే మెసేజ్ పంపించలేదే, రాముడు కూడా రావణుడికి మెసేజ్ పంపించలేదే. కానీ దెన్ దేర్ ఇట్సెల్ఫ్ అతడు ఒక మంచి, అంటే సత్సంబంధం ట్రై చేయడానికి, విరోధం కోసం ట్రై చేయలేదు. అది చాలా మీకు ఒక దూత యొక్క లక్షణాలకి మీరు రామాయణంలో సుందరకాండంలో హనుమంతుడు రావణాసురుడి సభలో మాట్లాడిన దాన్ని
ఒక్క మాట చదవండి మీరు. అక్కడ దూత లక్షణాలు ఏమున్నాయో మీరు కౌటిల్యుడి అర్థశాస్త్రంలో అవన్నీ మీకు కనబడతాయి. దెన్ దేర్ ఇట్ సెల్ఫ్ దూత అనేవాడు ఎలా డీల్ చేయాలి, ఎలా ఫస్ట్ కనెక్షన్ అనేది ఎలా అసలు హౌ టు స్టార్ట్ ద కన్వర్జేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎలా శత్రురాజును ఎలా సంబోధించాలి, ఎలా అతనితో సంవాదము ప్రారంభించాలి, ఎలా గ్రాడ్యువల్గా అదంతా ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంకా నెక్స్ట్ క్లాస్ లోపల మీకు టైం ఉంటుంది, మీరు అది చదువుకొని కనుక వచ్చినట్టయితే సుందరకాండ అందరి ఇళ్లలో ఉంటుంది, ఐఎమ్ షూర్. అవైతే ట్రాన్స్లేషన్ అవైలబుల్ ఉన్నాయి. అందులో మీరు ఒక్కొక్కటి చదువుతూ ఉంటే మీకు కౌటిల్యుడు చెప్పిన ఒక్కొక్కటి మీకు అప్లై అవుతుంది. దట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ప్రాక్టికల్ అప్లికేషన్ అవుతుంది అనమాట. ఆ దూత అనేవాడు రాజుతో మాట్లాడుతూ, రాజ్యసభలో మాట్లాడుతూ, ఇదేదైతే ఉంటుందో రాయబారం తీసుకెళ్ళిన అసలు ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా అతని ఫీలింగ్స్ గ్రహించాలి, దానికి తగినట్టు ఎట్లా రియాక్ట్ కావాలి అనేది ఈ దీనిలో దూత ప్రణిధిలో కౌటిల్యుడు చెప్పబోతున్నాడు. దూత యొక్క క్వాలిటీస్ కూడా చెప్పాడు, ఇక్కడ చెప్తాడు. అతనికి తనంతల తాను మాట్లాడే శక్తి ఎలా ఉండాలి అని. అంటే మీరు చూసుకోండి, ఇందిరాగాంధీ కూడా ఫారిన్ రిలేషన్స్ ఉండిందంట. మన పివి నరసింహారావు గారు సో బ్యూటిఫుల్, ఆయన కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది. అంటే విదేశాంగ శాఖ ఎవరికంటే వాళ్ళకి అప్పగించలేదు. ఐ థింక్ సుష్మా స్వరాజ్ కూడా ఉన్నారు. అంటే విదేశాంగ శాఖ అనేది ఆ ఏదైతే ఇంటర్నేషనల్ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి దట్ ఈస్ ద మెయిన్ మూల సూత్రం అన్నమాట. కాబట్టి విదేశాంగ శాఖ వాళ్ళు చాలా హై ఇంటలెక్చువల్స్నే దానికి ఎన్నుకుంటారన్నమాట. ఆ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, సెల్ఫ్ డిసిషన్ తీసుకునేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు, అంటే పర్ఫెక్ట్ రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఉండాలి అని చెప్పేసి కౌటిల్యుడు చెప్పబోతున్నాడు. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే చెప్పి ముగిస్తాం. ఉద్ధృత మంత్ర దూత ప్రణిధి, ఇది సింపుల్ గా చెప్పాడు. ఉద్ధృత మంత్ర, ఉద్ధారం అయిపోయింది, ఉద్ధరణ అయిపోయింది. ఉద్ధృతం అంటే ఇట్ ఈస్ పైకి తీసుకురాబడి సాధించబడింది. సో మంత్రాలోచన అయిపోయింది. మంత్రాలోచన అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏమిటి మరి? విదేశాలతో కదా వ్యవహారం అంతా. మన ఇంట్లో మనకేం వ్యవహారం ఉంటుంది? దూత ప్రణిధి, దూత యొక్క నియామకాన్ని గురించి ఆలోచించాలి. ఇక్కడే ఆపిస్తాను. ఎందుచేతనంటే అమాత్య సంపదోపిత అని సృష్టార్థ ఇదంతా కూడా మనం మంచి నెక్స్ట్ చదువుకుంటే బాగుంటుంది. ఒక 5 minutes అన్న డిస్కషన్ వదిలేసుకుందాం. ఎప్పుడు అలాగే టైం మనకు కాలాతీతం అయిపోతుంది కాబట్టి ఐ థింక్ ఐ స్టాప్ హ్యూర్, ఐ స్టాప్ రికార్డింగ్. ఇష్టం ఉంటే మాట్లాడుకోవచ్చు, లేదా మీరు కావాలనుకుంటే రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. సారీ.